శాంతి పాఠం అహం వృక్షస్య రేరివా. ఈ శాంతి పాఠాన్ని తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లిలో 10వ అనువాకంలో చూస్తాం. అహం వృక్షస్య రేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. త్రిశంకుడనే ఋషి ఆత్మజ్ఞానం పొందాక చెప్పిన మాటలు ఇవి. అహం రేరివా, నేను ప్రేరకుడను, నేను శక్తి ప్రదాతను. వృక్షస్య, ఇక్కడ వృక్షం అంటే సంసార వృక్షం, నేను సంసార వృక్షానికి మూలాన్ని. కీర్తి అంటే కీర్తి ప్రతిష్టలు. గిరే వృష్టం ఇవ, నా ఖ్యాతి పర్వత శిఖరం అంతా ఎత్తైనది. ఊర్ధ్వ పవిత్ర అహమస్మి కలుపుకుంటాం. పవిత్రమైన వారిలో పవిత్రమైన వాడిని నేను. స్వమృతమస్మి, నేను అమృతాన్ని, అంటే నేను శాశ్వతం. వాజినీవ, సూర్యుని వంటి వాడిని. ద్రవిణగుం, ద్రవిణం అంటే ఐశ్వర్యం. ఇంతవరకు చెప్పినవన్నీ నేను సంపద వల్ల పొందాను అంటున్నాడు త్రిశంకు ఋషి. సవర్చసం, కాంతివంతమైన ఆత్మజ్ఞానం. సుమేధ, నేను సర్వజ్ఞుడైన బ్రహ్మను. సర్వజ్ఞం బ్రహ్మ అహమస్మి. అమృతోక్షిత, అమృతం అంటే శాశ్వతం. అక్షిత అంటే నాశనం లేనిది. నేను శాశ్వతుడిని, క్షయరహితుడిని. ఈ మంత్రం సారాంశం నేను బ్రహ్మను, అహం బ్రహ్మ అస్మి. ఇది త్రిశంకోర్ వేదానువచనం. దీని త్రిశంకు ఋషి తన జ్ఞానం పొందాక చెప్పాడు. ఈ మంత్రాన్ని జ్ఞానం పొందక ముందే మనం పఠిస్తే అప్పుడు దాని అర్థం సరిగా తెలియకపోయినా జ్ఞానం పొందాక దాని విలువ తెలుస్తుంది. బ్రహ్మతో ఐక్యాన్ని త్రిశంకు ఋషి చెప్పినంత తేలికగా ముందు ముందు మనం కూడా చెప్పగలుగుతాము.